ఎరా ఎక్కడికి వెళ్ళారా వాళ్ళు? ఇంకా రాలేదేంటి? నువ్వెక్కడికి పంపించావో ఏమోరా. ఇంతవరకు అమ్మాయి పిల్లాడు రాలేదు. నాకైతే చాలా కంగారుగా ఉందిరా. బామ్మ కంగారు పడకు, అదిగో వస్తున్నారు. అరే క్రిష్, ఆ డబ్బు డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చేశారా? అయ్యో సారీ మామయ్య. సారీ ఏంట్రా? ఆ డబ్బు డాక్యుమెంట్స్ ఇవ్వలేదా? ఇవ్వలేదు మామయ్య, మర్చిపోయాను. రే కంగారు పడక హర్ష, ఆ డబ్బు డాక్యుమెంట్స్ అన్నీ మీ సార్కి ఇచ్చేసాం. అమ్మా, అమ్మయ్యా. ఊరికే జోకిసాను మామయ్య. అయినా ఈ సూపర్ హీరోకి, ఈ వండర్ ఉమెన్ కి పని చెప్పిన తర్వాత అవ్వకుండా ఎలా ఉంటుంది మామయ్య? వండర్ ఉమెనా? ఎవల్రా? ఇంకెవరు, మా అమ్మే. మీ ఇద్దరి గురించి ఇప్పటి వరకు మేమెంత కంగారు పడ్డామో తెలుసా అమ్మా? మొత్తానికి మీరొచ్చేశారు. నా ప్రాణం హాయిగా ఉంది. ఒసే బూరబుగ్గలా, మా అమ్మ వెనకాల నేనున్నంత కాలం మా అమ్మ గురించి నువ్వు కంగారు పడక్కర్లేదు. అబ్బో, పెద్ద హీరో మరి. నేను ఉట్టి హీరో కాదే, సూపర్ హీరో కృష్ణి. హ్మ్. ఇందాక మా అమ్మతో పాటు ఎలా ఫైట్ చేశానో చూసావుగా, హ్మ్. అలా నీతో కూడా ఫైట్ చేయమంటావా? ఆ, నా మీద వదిలేరా. క్రిష్, పెద్దవాళ్లతో ఏంటా మాటలు? సరే అక్క, నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి వెళ్ళేది? కూర్చోండి. ఇంకెక్కడికక్క, ఇంటికి వెళ్తాను. అదేంటి హర్ష, ఇంట్లో మీ నాన్న వాళ్ళు కూడా లేరు కదా? ఇన్ని దెబ్బలతో అక్కడ నువ్వు ఒక్కడివే ఉండలేవు. నీ పనులు నువ్వు చేసుకోలేవు. వద్దు, నువ్వు ఇక్కడే ఉండు. మంచి మాట చెప్పావు సిరి. ఉమ్, ఒరే హర్ష, ఏమీ మాట్లాడకుండా ఇక్కడే ఉండు. అది కాదు బామ్మ. నువ్వింకేం మాట్లాడడానికి వీల్లేదు. అంతే, నువ్విక్కడ ఉండాల్సిందే. మావయ్య, అసలే మా బామ్మ శివగామి. తన మాటే శాసనం. నువ్వు ఇక్కడ ఉండాల్సిందే మావయ్య. సరే, ఇక్కడే ఉంటాను. సరే, రెస్ట్ తీసుకో. రా బామ్మ.